పొందిన మా ప్రియరక్షక పదాలు పొందిన ఆయన మీ శ్రేయ మీ స్తోత్రం రాజా మీ స్తోత్రం దేవా ప్రభువా ఇదిగో తండ్రి ఈ యొక్క దినం మా ప్రభువా దేవా ఈ మా తండ్రి 2026 సంవత్సరంలో మా తండ్రి ఈ 3వ మా తండ్రి దినము మా దేవ మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని అందరినీ భూలోకంలో మా ప్రభు సజీవులుగా ఉంచినందుకు తండ్రి స్తోత్రాలు వందనాలు తండ్రి ఈ దినం మా ప్రభు మీ ఇంట్లో మా తండ్రి విడవకు మా దేవ ఆయా స్థలాలు చేరి మా దేవ మేము సత్యంతో ఆత్మతో ఆరాధించుకొని దేవా తండ్రి మిమ్మల్ని స్థితించి గణపరిచి మేంపరిచి మేము కృతజ్ఞతాస్తులు చెల్లించుకొని ప్రభువా దేవా మీ యొక్క శరీరం తిని మీ రక్తము త్రాగి మీరు మేము పాలిభాగస్తులుగా ఉండే ప్రభువు మా ప్రభువా మీరు మాకు అనుగ్రహించారు అయా మీ స్తోత్రాలు వందనాలు తండ్రి తిరిగి మరలా ఈ సాయంకాలం మా ప్రభువా మీరు ఇక్కడ మీరు ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ యొక్క మా తండ్రి పేరు సెల్కి స్తోత్రాలు వందనాలు తండ్రి ఈ పేరు సెల్ కూడా ఇప్పుడు మమ్మల్ని తీసుకొని చేర్చిన మీ కృపను బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి ఈ యొక్క మా తండ్రి ఈ పేరు సెల్ మా దేవా ఇక్కడ ఎందుకు ఉన్నట్టు మా ప్రభువా మీరు ఏర్పాటు చేసుకున్నారు ఆ మీ ఉద్దేశం మీ చిత్తము నాయన ఈ స్థలంలో నెరవేర్చుకొని నాకు విలువల్లో మా తండ్రి ఇది మా తండ్రి అనేకులు ఇక్కడ కూడి మా తండ్రి దేవా మిమ్మల్ని స్థితించి కనపరిచి మహిమపరిచి ఆరాధించేటువంటి తండ్రి ఆరాధన మందిరముగా మాత్రమే మార్చి ప్రభువా మా దేవ మీ నామం మహిమపరుచుకుంటుగా ఓ దేవ మా తండ్రి దాసులు మా ప్రభువా తండ్రి మరి ప్రియమైన సోదరులు మా దేవ తండ్రి నేను డాక్టర్ గోపాల్ దాస్ గారి కొరకు మీకు ఆయన కుటుంబస్తులందరూ కొరకు మీకు స్తోత్రాలు మీ దాసుని నా తండ్రి ప్రయాసం మా తండ్రి ఈ స్థలంలో మా ప్రభు ఆయనతో మా తండ్రి ఈ కార్యం జరగాలని ఎంతో ఆశించి తాను తన కుటుంబస్తులతో కలిసి నా ప్రభు ఈ పరిచయలో ప్రారంభించి ఓ దేవా దేవా తండ్రి తన యొక్క శరీరములో మా ప్రభు ఆయన ఏర్పడినటువంటి మా తండ్రి నాలుగు పరిస్థితి బట్టి ప్రభు ఆయన దూరం యాత్రను ముగించుకొని మీ సన్నిధికి చేరుకున్నారు ఇప్పుడు మీ యొక్క విశ్రాంతులు దాచుకుంటున్నాడు తండ్రి కుటుంబస్తులందరూ కూడా ఓ ప్రభు మరి ఆయా స్థలాలు తండ్రి దేవా దేవా ఆయన మరి అమెరికాలు ఆశిపత్రులు ప్రభు అనేవి మా తండ్రి వాడుకుంటుండగా వారిని వారి కుటుంబాలు మీరు ఆశీర్వించండి దీవించండి మీ బిడ్డలు మా తండ్రి ఎంతో ఆశతో మా తండ్రి వారు ప్రారంభించిన ఈ బండి పరిచర్య మీరు ఆగిపోకూడదు ఇది జరగాలనేటువంటి ఉద్దేశంతో మా తండ్రి ఆయన ఇక్కడ నీ బిడ్డలు మా ప్రభు మరి కుమారుడు మా ప్రభు కుటుంబాన్ని తండ్రి ఇక్కడ మా దేవ తీసుకొచ్చి ఈ స్థలంలో నిలబెట్టి ప్రభువా తండ్రి ఈ పని పరిచర్య మా ప్రభువా జరిగించుకుంటున్నారు తండ్రి మీరు కృప చూపించి మీ దాసులను కూడా మా తండ్రి ఈ పరిచర్య చేయటకు మా ప్రభువా మీ కృప చూపుతూ మా దేవాలక తండ్రి మరి మా 2025 మా తండ్రి జూన్ మాసంలో ప్రారంభించినటువంటి పని ఈ ఇంట్లో కూడా తండ్రి తీసుకోకుండా తండ్రి ఈ యొక్క కార్యక్రమం మా తండ్రి అభ్యర్థిగా జరిగించుకుంటూ వస్తున్న కుటుంబ బట్టి ప్రభావ స్తోత్రాలు ఆయా సమయాలు ఆయా సందర్భాలు మీ బిడ్డలు మా తండ్రి కొంతమంది వస్తూ ఉన్నారు తిరిగి మా ప్రభావ మా తండ్రి ఆయా సమయాలు రాలేకపోతున్నారు అయా మీ చిత్తమైతే వారందరినీ ఉత్సాహపరిచి తీసుకొని రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం వినిపించండి దయచేయండి అయ్యా ఈ సమయంలో మా దేవార్థాన్ని దైవదాసులు భక్త సింగ్ గారి మూలంలో తండ్రి మాకు ఇచ్చిన ఈ మంచి ఈ పరలోకంలో కూడుకున్నటువంటి ఈ సహవాసం బట్టి ఈ సంఘ దర్శనాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఈ శరీరం బట్టి సంఘములు నన్ను మమ్మల్ని అన్నములుగా అవయములుగా స్వీకరించుకొని రక్షించుకొని నిరక్షణ దానిపట్టి మా స్తోత్రాలు రక్షించిన ఆనాడు జ్ఞాపకం మాత్రం కట్టి పాపంలో కాపాడుతూ ఓ దేవా మాత్రం మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ దినం కూడా తండ్రి మీ సన్నిధిలో మేము చేరి ఈ కార్యక్రమం నిర్మించి గౌరవించే స్తోత్రాలు వందనాలు తండ్రి గత నాయన ఆయా ఓ దేవా ఈ స్థలంలో జరిగినటువంటి మా తండ్రి ఆ కోరికలు కూడా నేను నా మహించుకొని ఆయనకు మా ప్రియులు మా ప్రభావ మరి మా గొప్ప సభ్యులందరినీ సమకూర్చి మా ప్రభావ ఇక్కడ అద్భుత రీతిగా తండ్రి ఈ కార్యక్రమాన్ని జరిగించుకున్నాము మహించుకున్నారు ప్రభావానికి స్తోత్రాలు మీ బిడ్డ మా తండ్రి ఎంతో ఆశించిన తండ్రి ఈ కార్యక్రమం జరగాలని ఉద్దేశం వారు కూడా కలిగి వారితో మాత్రం ప్రార్థించబడగా
మా తండ్రి మా బాధలన్నింటినీ మాకు ఎరిగిన దేవుడు ప్రభు మీరే సహాయం చేసి మీ పని పరిచయ మా తండ్రి రాబోయే మా తండ్రి అభివృద్ధి చెంది అనేక ఆత్మలు రక్షించబడి మీ శరీరం పెట్టి సంఘములుగా చేర్చబడుతుంది. మా దేవ మీ నా మహిమార్థమై దానికి జరుగుతూ సహాయం చేయండి. ఇప్పుడు కూడా వచ్చిన నిబిడ పెట్టుకో మా స్తోత్రాలు రావాల్సిన నిబిడ నడిపించండి. మీకు దైవ హస్తాలను వాడుకునే మాటలు ద్వారా ధ్యానించే వాటిని వాళ్ళు మీ నామని మీ యొక్క పాత్రను పెడుతూ నన్ను మమ్మల్ని సమర్పించుకుంటూ మా ప్రభు మా రక్షకుడు మోచుకుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వచ్చున్నాము తండ్రి. ఆమేన్. శివుని గీతంలో నుండి ప్రత్యేక పాటలు పాడుకుందాం. ఆయా సందర్భాలలో కాన్వకేషన్లో ఏర్పరచబడిన పాటలు. పాఠవృత్తులు నుండి రెండో పాట. దేవుడు యథార్థవంతుడు, మన దేవుడు యథార్థవంతుడు. దేవుడు యథార్థవంతుడు, మన దేవుడు యథార్థవంతుడు. దేవుడు యథార్థవంతుడు, మన దేవుడు యథార్థవంతుడు. అద్భుతములను చేయువాడు, నూతన క్రియలను జరిగించును. అద్భుతములను చేయువాడు, నూతన క్రియలను జరిగించును. దేవుడు యథార్థవంతుడు, మన దేవుడు యథార్థవంతుడు. దేవుడు యథార్థవంతుడు, మన దేవుడు యథార్థవంతుడు. పాపిని ప్రేమించి పరమును విడచెను, పాపిని రక్షింప ప్రాణమును పెట్టెను. పాపిని ప్రేమించి పరమును విడచెను, పాపిని రక్షింప ప్రాణమును ఇచ్చెను. పరిశుద్ధ దేవుడు పాపిని అంగీకరించునే. పరిశుద్ధ దేవుడు పాపిని అంగీకరించునే. అద్భుతమే గదా ఇది, నూతన కార్యమే. అద్భుతమే గదా ఇది, నూతన కార్యమే.
యథార్థవంతుడు దేవుడు యథార్థవంతుడు మన దేవుడు యథార్థవంతుడు పరిశుద్ధ దేవుడు ఈ భూమికి కన్యకు పుట్టెను పాపము లేనివాడుగా వానిపై జీవించెను పరిశుద్ధ దేవుడు ఈ భూమిపై కన్యకు పుట్టెను పాపము లేనివాడుగా వానిపై జీవించెను పాపలోకములో పరిశుద్ధముగా జీవించుటే పాపలోకములో పరిశుద్ధముగా జీవించుటే అద్భుతమే కదా ఇది నూతన కార్యమే అద్భుతమే కదా ఇది నూతన కార్యమే దేవుడు యథార్థవంతుడు మన దేవుడు యథార్థవంతుడు దేవుడు యథార్థవంతుడు మన దేవుడు యథార్థవంతుడు ఎర్ర సముద్రమును పాయలుగా చేసెను పరమును తెరచి వారికై మన్నను కురిపించెను ఎర్ర సముద్రమును పాయలుగా చేసెను పరమును తెరచి వారికై మన్నను కురిపించెను ఎండను చీల్చి దండిగా దాహము తీర్చుటే బండను చీల్చి దండిగా దాహము తీర్చుటే కార్యమే అద్భుతమే గదా ఇది నూతన కార్యమే దేవుడు యథార్థవంతుడు మన దేవుడు యథార్థవంతుడు దేవుడు యథార్థవంతుడు మన దేవుడు యథార్థవంతుడు బుద్ధిహీనులను భక్తిహీనులను అవివేకులను అవిధేయులను మార్చెను మన యేసు బుద్ధిహీనులను భక్తిహీనులను అవివేకులను అవిధేయులను మార్చెను మన యేసు వారిని గూర్చి తన సంగములో నిర్మించుటే వారిని గూర్చి తన సంగములో నిర్మించుటే అద్భుతమే గదా ఇది అద్భుతమే గదా ఇది నూతన కార్యమే దేవుడు యథార్థవంతుడు మన దేవుడు యథార్థవంతుడు దేవుడు యథార్థవంతుడు మన దేవుడు యథార్థవంతుడు దేవాని మార్గములో పరిపూర్ణమైనవి
అద్భుతమే గదా ఇది నూతన కార్యమే దేవుడు యథార్థవంతుడు మన దేవుడు యథార్థవంతుడు దేవుడు యథార్థవంతుడు మన దేవుడు యథార్థవంతుడు నూతనముగ చేయును భూయాకాశంబులను సర్వసృష్టియు నూతనముగలుండును నూతనముగ చేయును భూయాకాశంబులు నూతన సృష్టిలో మనమందరం ముందుటే నూతన సృష్టిలో మనమందరం ముందుటే అద్భుతమే కదా ఇది నూతన కార్యమే అద్భుతమే కదా ఇది నూతన కార్యమే దేవుడు యథార్థవంతుడు మన దేవుడు యథార్థవంతుడు దేవుడు యథార్థవంతుడు మన దేవుడు యథార్థవంతుడు అద్భుతములను చేయువడు నూతన క్రియలను చేయువడు అద్భుతములను చేయువడు నూతన క్రియలను చేయువడు దేవుడు యథార్థవంతుడు మన దేవుడు యథార్థవంతుడు దేవుడు యథార్థవంతుడు మన దేవుడు యథార్థవంతుడు ఇదే పాట ప్రతులు ఉండి 4వ పాట పాట సెకండ్ 4 పాట సంఖ్య 4 పాపినైన నా కొరకు తన ప్రాణం ఇచ్చితివి నీ ప్రాణం ఇచ్చితివి ఎందుకంత నీ ప్రేమను నాపై చూపితివి
ప్రాణమిచ్చితివి ఎందుకంత ప్రేమను నాపై చూపితివి పాపినైన నా కొరకు మనోహరుడా పూజుడా ఏమిచ్చి తీర్తును నీ రుణము ఎంచలేనయ్యా నీ ప్రేమను ఏమిచ్చిన రుణస్థుడనే మనోహరుడా పూజుడా ఏమిచ్చి తీర్తును నీ రుణము ఎంచలేనయ్యా నీ ప్రేమను ఏమిచ్చిన రుణస్థుడనే నిండు మనసుతో ఆరాధింతును నిండు మనసుతో ఆరాధింతును పాపినైన నా కొరకు మంటిలో పడి ఉంటిని రూపమే లేదు ఎన్నికలేని వాణిగా అల్పునిగా నుండిని మంటిలో పడి ఉంటిని రూపమే లేదు ఎన్నికలేని వాణిగా అల్పునిగా నుండిని అయినను నీ రూపమిచ్చి కదా మలిచితివి అయినను నీ రూపమిచ్చి నీ పోలికగా మలిచితివి మనోహరుడా పూజుడా ఏమిచ్చి తీర్చును నీ రుణము ఎంచలేనయ్యా నీ ప్రేమను ఏమిచ్చిన రుణస్థుడనే మనోహరుడా పూజుడా ఏమిచ్చి తీర్చును నీ రుణము ఎంచలేనయ్యా నీ ప్రేమను ఏమిచ్చిన రుణస్థుడనే నిండు మనసుతో ఆరాధింతును నిండు మనసుతో ఆరాధింతును పాపినైన నా కొరకు గాయపరచితివి నా తలంపులతో దుఃఖపెట్టితిని నా ప్రవర్తనతో గాయపరచితిని నా తలంపులతో దుఃఖపెట్టితిని నా ప్రవర్తనతో అయినను నీ రూపమిచ్చి నీ పోలికగా మలిచితివి అయినను నీ రూపమిచ్చితివి నీ రక్తముతో కడిగితివి మనోహరుడా పూజుడా ఏమిచ్చి తీర్చును నీ రుణము ఎంచలేనయ్యా నీ ప్రేమను ఎంచిన రుణస్థుడనే మనోహరుడా పూజుడా ఏమిచ్చి తీర్చును నీ రుణము ఎంచలేనయ్యా నీ ప్రేమను ఏమిచ్చిన రుణస్థుడనే
ఎక్కించి అవమాన పరిస్థితిని ఎదురాడి ప్రభువా నా స్వభావముతో సిలువను ఎక్కించి అవమాన పరిస్థితిని అయినను కృప చూపితివి నీ సొత్తుగా మార్చితివి అయినను కృప చూపితివి నీ సొత్తుగా మార్చితివి మనోహరుడా పూజుడా ఏమిచ్చి తీర్చును నీ రుణము ఎచ్చలెనయ్యా నీ ప్రేమను ఏమిచ్చిన రుణస్థుడనే మనోహరుడా పూజుడా ఏమిచ్చి తీర్చును నీ రుణము ఎచ్చలెనయ్యా నీ ప్రేమను ఏమిచ్చిన రుణస్థుడనే నిండు మనసుతో ఆరాధింతును నిండు మనసుతో ఆరాధింతును పాపినైన నా కొరకు చిక్కుపడితిని ఆశల వలయములో బంధింపబడితిని లోకపు ఆశలలో చిక్కుపడితిని ఆశల వలయములో బంధింపబడితిని లోకపు ఆశలలో అయినను విడిపించితివి నీ సిలువ నీడను చేర్చితివి అయినను విడిపించితివి నీ సిలువ నీడను చేర్చితివి మనోహరుడా పూజుడా ఏమిచ్చి తీర్చును నీ రుణము ఎచ్చలెనయ్యా నీ ప్రేమను ఏమిచ్చిన రుణస్థుడనే మనోహరుడా పూజుడా ఏమిచ్చి తీర్చును నీ రుణము ఎచ్చలెనయ్యా నీ ప్రేమను ఏమిచ్చిన రుణస్థుడనే నిండు మనసుతో ఆరాధింతును నిండు మనసుతో ఆరాధింతును పాపినైన నా కొరకు నీ ప్రాణం ఇచ్చితివి ఎందుకంత ప్రేమను నాపై చూపితివి పాపినైన నా కొరకు అక్కడ ఇంకో పాట పాడుకుందాం ఇంట్లోనే మూడో పాట ఎంతటి వాడును నేను ప్రభువా ఏర్పరచుకుంటేవి
ఓం ఓం ఎంతటి వాడను నేను ప్రభువా, ఏర్పరచుకొంటివి. ఎంతటి వాడను నేను ప్రభువా, ఏర్పరచుకొంటివి. ఈ పాటిని నా కుటుంబం ఎంతగా హెచ్చించితివి. వెదుకలేదు నేను నిన్ను వెదకితివి. వెదుకలేదు నేను నిన్ను వెదకితివి, రక్షించితివి. ఎంతటి వాడను నేను ప్రభువా, ఏర్పరచుకొంటివి. ఎంతటి వాడను నేను ప్రభువా, ఏర్పరచుకొంటివి. నీవిచ్చిన ఈ స్థలము నీ కోరిన స్థానమంటివి. నీవిచ్చిన ఈ స్థలము నీ కోరిన స్థానమంటివి. ఇక్కడనే నేను నివసింతును, నిత్యము విశ్రమిస్తునంటివి. ఇక్కడనే నేను నివసింతును, నిత్యము విశ్రమిస్తునంటివి. వెదుకలేదు నేను నిన్ను వెదకితివి, రక్షించితివి. వెదుకలేదు నేను నిన్ను వెదకితివి, రక్షించితివి. ఎంతటి వాడను నేను ప్రభువా, ఏర్పరచుకొంటివి. ఎంతటి వాడను నేను ప్రభువా, ఏర్పరచుకొంటివి. ఈ మందిర ఆహారములో ఏది మించెదనంటివి. ఈ మందిర ఆహారములో ఏది మించెదనంటివి. దీనిలోని పీదలను నీవు బహుగా తృప్తి కొరతునంటివి. దీనిలోని పీదలను నీవు బహుగా తృప్తి కొరతునంటివి. వెదుకలేదు నేను నిన్ను వెదకితివి, రక్షించితివి. వెదుకలేదు నేను నిన్ను వెదకితివి, రక్షించితివి. ఇంతటి వాడను నేను ప్రభువా, ఏర్పరచుకొంటివి. ఎంతటి వాడను నేను ప్రభువా, ఏర్పరచుకొంటివి. ఈ మందిర యాజకులకు రక్షణ వస్త్రములు ఇస్తునంటివి. ఈ మందిర యాజకులకు రక్షణ వస్త్రములు ఇస్తునంటివి. దీనిలో ఉన్న భక్తులందరూ ఆనంద గానాలు చేతురంటివి. దీనిలో ఉన్న భక్తులందరూ ఆనంద గానాలు చేతురంటివి. వెతుకలేదు నేను నిన్ను వెదకితివి, రక్షించితివి.
వెదుకలేదు నేను నిన్ను వెదకితివి రక్షించితివి ఎంతటి వాడను నేను ప్రభువా ఏర్పరచుకుంటివి ఎంతటి వాడను నేను ప్రభువా ఏర్పరచుకుంటివి అక్కడనే దావీదుకు చేతునంటివి అక్కడనే దావీదుకు చేతునంటివి నా అభిషేకుని కొరకు నేను దీపము సిద్ధపరతునంటివి నా అభిషేకుని కొరకు నేను సిద్ధపరతునంటివి వెదుకలేదు నేను నిన్ను వెదకితివి రక్షించితివి వెదుకలేదు నేను నిన్ను వెదకితివి రక్షించితివి ఎంతటి వాడను ప్రభువా ఎంతటి వాడను నేను ప్రభువా ఏర్పరచుకుంటివి నీ మందిర శత్రువులను అవమానపరతునంటివి నీ మందిర శత్రువులను అవమానపరతునంటివి అతని కిరీటము నిత్యము మన మీద తేజరిల్లునంటివి అతని కిరీటము నిత్యము మన మీద తేజరిల్లునంటివి వెదుకలేదు నేను నిన్ను వెదకితివి రక్షించితివి వెదుకలేదు నేను నిన్ను వెదకితివి రక్షించితివి ఎంతటి వాడను నేను ప్రభువా ఏర్పరచుకుంటివి ఎంతటి వాడను నేను ప్రభువా ఏర్పరచుకుంటివి పరలోక భాగ్యంబులో నరలోకములో మనకొసగెను పరలోక భాగ్యంబులో ఈ పరిచర్య ప్రారంభముకై సంఘములో ప్రార్థింపగా ఈ పరిచర్య ప్రారంభముకై సంఘములో ప్రార్థింపగా చింతింపకుడి నేనున్నానని వాగ్దానమిచ్చినది విధివి చింతింపకుడి నేనున్నానని వాగ్దానమిచ్చినది విధివి వెదుకలేదు నేను నిన్ను వెదకితివి రక్షించితివి వెదుకలేదు నేను నిన్ను వెదకితివి రక్షించితివి ఎంతటి వాడను నేను ప్రభువా ఏర్పరచుకుంటివి ఎంతటి వాడను నేను ప్రభువా ఏర్పరచుకుంటివి ఈ పాటిని నా కుటుంబం ఇంతగా హెచ్చించితివి ఇంతగా హెచ్చించితివి
వెదకితివి రక్షించితివి ఎంతటి వాడను నేను ప్రభువా ఏర్పరచుకుంటివి ఎంతటి వాడను నేను ప్రభువా ఏర్పరచుకుంటివి. సభలో మనం పాడు పాటలన్నీ అందరికీ మీకు కొత్తగా ఉండొచ్చు, కానీ ఈ పాటలన్నీ మన శివుని గీతముల పాటల పుస్తకాలే పాటలు అండి. అంటే ఆయా ప్రాంతాలలో కాన్వకేషన్లో ఏర్పరచబడిన పాటలు అన్నమాట. ఇవన్నీ పాటల ఒక పాట చాలా అర్థం ఉందన్నమాట. చూడండి, ఎంతటి వాడను నేను ప్రభు అని ఏర్పరచుకుంటూ అనే పాట ఎవరికి సంబంధించిన పాట? వాక్యం చెప్పగలరా బైబిల్లో? దావీదు అన్నమాట. చూడండి, దావీదు మహారాజుని దేవుడు ఏర్పరచుకున్నాడు. అప్పుడు అంటే ఆయన ఎవరైనా చిన్న బాలుడు, గొర్రెలు కాచుకునే కాపరి అనమాట. ఆ గొర్రెలు కాచుకునే కాపరి ఉంటున్న దావీదుని దేవుడు ఎంత ఎత్తుగా దీవించాడంటే అతనిలో ఉన్న ఆశను బట్టి అనమాట. ఆయన ఆశ ఏమై కీర్తనలో ఉంటుంది అన్నమాట. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నేను ఎక్కించగలను. ఈ వర్తమానాన్ని దయచేయండి మాసిలమ్మని గారు, ఆయన శబ్దరి వర్తమానం చాలా అద్భుతంగా ఉంటుంది. వివరణ అంటే దావీదుని అంత కింద స్థాయిలో ఉన్న దావీదును అంత శిఖరానికి దేవుడు హెచ్చించాడు అనమాట. అప్పుడు అంటున్నాడు, పాట రాస్తుంది ఏమని, ఎంతటి వాడను నేను ప్రభు ఏర్పరచుకుంటే నా కుటుంబం కానీ నేను కానీ ఎంతటి వారము. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టే, ఈ స్థలము నేను కోరిన స్థానం అంటివి. చూడు, రెండో వచనం శరణం చూసినట్టయితే, ఈ మందిర ఆహారమును నేను దీవించినంటివి. సో ఒక్కొక్క చరణం మనం చూసినట్లయితే చాలా లోతైన అర్థాలు ఉంటాయి అన్నమాట. దైవజనుడు భక్సింగ్ గారు ఈ సహవాసంలో ఈ పాటలన్నీ ప్రతి ఒక్క వాక్యంతో కూడిన పాటలుగా, వాక్య అనుభవంతో రాసిన పాటలుగా ఉంటున్నారు అనమాట. చూడండి, నా జీవితంలో కూడా ఈ పాటకు నాకు ఒక నా కొరకు రాసిన పాటగా అని నేను ఊహిస్తున్నాను. ఎందుకంటే ఎంతటి వారము మనము దేవుడు మనలను ఏర్పరచుకొని ఇంతగా ఆయన హెచ్చించుటకు మనం ఏపాటి వారము? ఆయన పని మనం చేయటానికి ఏర్పరచుకోవటానికి మనం ఎంతటి వారు కనుక ఆయన దేవుడి పని కోసం దేవుని మీద ఆశ, దేవుని పని చేయాలని ఆశ ఉన్నప్పుడు దావీదును హెచ్చించిన రీతిగా ఈ లోకంలో ఎవరికైతే ఆశ ఉంటుందో ఆశ ప్రకారం ఎవరైనా చేస్తారనమాట.
ఆశీర్వాదము. మొట్టమొదటిగా మన పాట పాడాము, దేవుడు యథార్థవంతుడు, ఆయన అద్భుత కార్యము చేస్తారనమాట. చూడండి, ఒక్కొక్క చరణం చూసినట్లయితే మొట్టమొదటిగా అక్కడేముంది, పాపిని రక్షించాడు. పాపిని రక్షించడయే అది నూతన కార్యం అన్నమాట. దాని తర్వాత ప్రభు యేసుక్రీస్తు వారు కన్యకు పుట్టటము, అది నూతనమైన కార్యము, అది అద్భుతమైన కార్యం అన్నమాట. దాని తర్వాత చూసినట్లయితే ఎర్రబండను దండిగా చీల్చటము, దాహము తీర్చేది, అది అద్భుత కార్యము అని చూస్తున్నాం. దాని తర్వాత బుద్ధిహీనులమైన మనలను, అవివేకులమైన మనలను మనల్ని ఏం చేస్తున్నాడు, ఆయన సంఘంలో మన అంగములుగా నిర్మించుట, ఇది కూడా అద్భుతమైన కార్యం. ఆయన మార్గాలు, అడుగు జాడలు అనేవి మాదిరికరమైనవి కనుక సముద్రపు అడుగున ఆయన అడుగులుండుట, అది కూడా అద్భుత కార్యం. ఈ విధంగా దేవుడు ఆయన మనల్ని ఏర్పరచుకున్నట ఉద్దేశం ఏమిటంటే, గొప్ప గొప్ప ధనవంతులను, బలవంతులను, అధికారులను, ఈ లోకంలో జ్ఞానవంతులను, వాళ్ళను ఏర్పరచుకోవాలి. ఎందుకు పనికిరాంటి వారమైన మనలను ఈ లోకరీతికి కూడా మనము బలమైన వాళ్ళం కాదు, ఈ లోకరీతం కూడా మనం ధనవంతులం కాదు, ఈ లోకరీతి కూడా మనము ఎంతో భాగ్యవంతులం కాదు. అయినప్పటికీ ఆయన ఎవరిని ఏర్పరచుకున్నాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు. అదే 1 కొరింథీలో మనం చూస్తున్నాము. 1 కొరింథీయులకు 1వ అధ్యాయము 1 కొరింథీయులకు 1వ అధ్యాయము చూడండి 23 నుండి మనం చూసినట్టయితే, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించినాము, ఆయనను యూదులకు ఆటంకముగాను అన్యజనులకు విరుద్ధముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీస్తేసులకేమి పిలువబడిన వారికేమి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవుని వెరితనము మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలది. దేవుడి బలహీన 26 నుండి, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశములు వారైనను అనేకులను పిలువబడలేదు. కానీ ఏ విషయమైనను ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎవరిని ఏర్పరచుకున్నాడంట? దేవుడు వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో ఉన్న బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో ఉన్న నీచులైన వారిని ఏర్పరచుకున్నాడు. తిరస్కరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. చూడండి, చాలా జాబితాలు చెప్తున్నారు. ఇక్కడ ఏముంది? మొట్టమొదటిగా వెర్రి వారిని, దాని తర్వాత చూసినట్టే బలహీనులను, దాని తర్వాత లోకంలో ఉన్న నీచులైన వారిని ఏర్పరచుకుంటున్నాడు. దాని తర్వాత చూసినట్లయితే తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని. చూడండి, ఈ విధంగా మనము తృణీకరింపబడిన వారము, ఎన్నిక లేని వారము, వెర్రి వారము, ఇలాంటి వారమైన మనలను దేవుడు ఏం చేస్తున్నాడు? ఏర్పరచుకున్నాడు. దావీదును కూడా ఇలాగా ఏర్పరచుకొని ఆయన ఎంతగా దీవించాడంటే, ఆయనను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించదేవా అన్నప్పుడు ఆ దేవుడు అంతకంటే ఎక్కువగా హెచ్చించాడు. రాజుగా ఆయన దేవుడు ఆశీర్వదించాడు. చూడండి,
మన జీవితంలో కూడా ఇలాంటి ఆశ మనం ఉండాలా. ఆ ఆశ ఎలాంటిదంటే, ఆయన ఎలాంటి వాడంటే, ఆయన దావీదు దేవుని మందిరాన్ని ప్రేమించేవాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుని కొరకు జీవించేవాడు, దేవుని కార్యాలలో పట్టు కలిగి ఉండేవాడు. కనుక ఆయన అలాగా దేవుడు ఆశీర్వదింపబడ్డాడు. కనుక మన జీవితంలో కూడా ఇలాంటి ఆశను, ఇలాంటి మన ఎటువంటి ఆయన దేవుని యొక్క వేడుకోవటం కూడా ఎలాగంటే, చాలా తాను తగ్గించుకొని, ఆయన తగ్గించుకొని దేవుణ్ణి అడుగుతుంటాడు. అటువంటి ప్రార్థన కూడా మన జీవితంలో ఉండాలి. ఆయన పాపం చేసినప్పుడు కూడా ఆయన చెప్పుటలో కూడా చాలా వినయంతో దేవుని పాపమును ఒప్పుకుంటే కూడా మనం చూస్తున్నాము. నాతాను చూపించినప్పుడు ఈ విధంగా, కనుక ఆ విధంగా దేవుడు దేవుని తన పాపాలను, తన తప్పిదములను ఒప్పుకొని జీవించడం ద్వారా ఆయన అక్కడ పడిపోయినప్పటికీ తిరిగి ఏదైతే తన జీవితంలో కోల్పోయాడో, ఏదైతే తన జీవితంలో నష్టపోయాడో, దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ పోయిన సంవత్సరం మన సంఘ వాగ్దానం చదివిన రీతిగా సమస్తమును దేవుడు నూతనంగా ఇచ్చాడనమాట. సమస్తమును సమకూర్చాడు. ఏదైతే తన జీవితంలో ఓడిపోయాడో, ఏదైతే తను చేయలేకున్న చేయకూడని కార్యం చేసి దేవునికి అవమానపరిచి వచ్చినప్పుడు, ఎప్పుడైతే దేవునిట తను ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంట? సమస్తమును. చూద్దాం ఆ వాక్యము. మొదటి సమయంలో 30వ అధ్యాయం. మొదటి సమయంలో 30వ అధ్యాయము 19. చూడండి, ఇక్కడ ఏమంటే దావీదు ఎట్లా అంతకుముందు దేవుడు ఏది చేయకూడదు అని చెప్పాడో అది దావీదు చేశాడు. చేసినందువల్ల తను నష్టపోయినందువల్ల తను గ్రహించాడు. నేను ఎందుకు నష్టపోయినాను అని గ్రహించి తను ఒప్పుకుంట ద్వారా దాని తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఏదైతే నష్టపోయాడో దాన్ని తిరిగి సమకూరుస్తున్నాడు. చూడండి 19వ అధ్యాయం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించాడు, సమస్తమును సమకూర్చుకున్నాడు. అదనమాట. ఎప్పుడైతే మన జీవితంలో కూడా మన తప్పిదములను, మన పాపములను, మన పొరపాట్లను, మన అవిధేయతను ఎప్పుడైతే మనము దేవుని ఎదుట ఒప్పుకుంటామో, అప్పుడు తిరిగి దేవుడు మనలను, ఏదైతే మనము దేని వలన మనం నష్టపోయామో దాన్ని తిరిగి మన దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. దావీదు జీవితంలో చేసిన దేవుడు మన జీవితంలో చేస్తాడు. ఎప్పుడైతే అటువంటి ఆశ, అటువంటి ప్రార్థన, అటువంటి భయము, భక్తి మన జీవితంలో ఉంటుందో, అప్పుడు మనం కూడా ఇది మన జీవితంలో కూడా గ్రహించగలము. చూడండి, మేము ఇక్కడ దాదాపు 2015లో 14-15లో మేము ఇక్కడికి వచ్చాము. ఈ ప్రాంతంలో చిన్న మన ముత్తమిల్ నగర్లో బాడుగా ఉండటానికి వచ్చాము.
ఆ సమయంలో అక్కడ ఉంటున్న సోదరుడు డానియల్ ఆయన వచ్చి ఆయన గారు మమ్మల్ని కొద్దిగా మమ్మల్ని కూడా ఎంతగానో అంటే ఆయనతో కూడా సంఘంలో సంఘంలో ఆయనతో కూడా పనిచేయటానికి ఉండటానికి బాగుంటుందని నన్ను ప్రోత్సాహపరిచి రమ్మని చెప్పాడు. రమ్మని చెప్పినప్పుడు నేను సరే ఈ కొద్దిగా ఈ ఏరియా కొద్దిగా బాగా డీసెంట్గా ఉండేలాకి నేను ఇటు పక్క వచ్చాను. వచ్చిన తర్వాత అప్పటి నుండి అక్కడ ఆయన దగ్గరికి వెళ్తూ ఉన్న తర్వాత అక్కడ ఆయనతో కూడా పరిచయంలో ఎక్కువగా పరిభావిస్తున్నాయి. హౌస్ విజిటింగ్ కానీ, గృహాలు దర్శించడం కానీ, దాని తర్వాత మంగళవారం ప్రార్థన కానీ, గురువారం బైబిల్ పఠనం కానీ, ఈ విధంగా వార కార్యక్రమంలో తరచుగా అన్ని సమయాల్లో ఆయనతో నేను చెప్పుకోవటం కాదు కానీ పౌలు తిమోతియు ఎలా ఆయన కూడా ఎలాగా చేసి ప్రయాణం చేశాడో ఆ విధంగా ఆయనతో కలిసి నేను సేవలో అన్ని ప్రతి ఒక్క చోట వెళ్తూ అట్లా ఉన్నాము, కలిసి చేశాను. ఈ విధంగా ఉంటున్న సమయంలో కొన్ని సమయాల్లో కొన్ని పొరపాటు తప్పిదం వల్ల ఇది మనం అట్లా చేస్తే ఇది చేయటం వల్ల నా దృష్టిలో నాకు అభ్యంతరం ఉంది, నష్టం లేదు అని అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే ఇదంతా మనము పట్టించుకోకూడదు, చూచున్నట్టుగా వెళ్ళిపోవాలి, ఇవన్నీ మనము అదంతా మనం అనుకోకూడదు అని అన్నాడు. అని లేక ఏంద్రా ఇది మనము ఇది వచ్చి దేవుని పని కదా, దేవుని మందిరం కదా, నా పని నీ పని కాదు కదా, మన పని మనందరూ కలిసి చేసే పని కదా, ఇదేంది ఆయన కొరకు ఆయన కోసం చేస్తున్నామా, ఆయనది కాదు కదా, ఇది చూసి చూడనట్టుగా ఆయన వెళ్ళిపోవాలా అంటున్నాడే ఏంద్రా అనుకొని మనము కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలా అని నేను కొద్దిగా దూరం ఉండటం నేను ఉన్నా. ఈ విధంగా ఉంటున్నప్పుడు వాళ్ళు అక్కడ నాకు దూరంగా ఉంటానని వాళ్ళు ఎవరిని ఎట్లా చూసి వీళ్ళకి సమాధాన పరిస్థితి ఎందుకు ఇలా కొద్దిగా వీళ్ళ ఆయనకి మనకి అభ్యంతరం వస్తున్నది, దీనివల్ల మనం కొద్దిగా సమకూరుస్తాము, దాన్ని సమాధానపరుస్తాము అని ఆ ఉద్దేశంతో ముందుకు రావటానికి ప్రయత్నించాల. వాళ్ళతో కూడా నా సహకారులు బ్రదర్స్ ఉన్నారు, పెద్దలంతా, వాళ్ళతో కూడా నేను పంచుకున్నా ఈ విధంగా అట్లా అని. కానీ ఎవరు దాని గురించి పర్లేదు కానీ అంటున్నారు, కానీ చూద్దాం కానీ అంటున్నారు, కానీ దీన్ని మనము ఏదైతే అభ్యంతరపరుస్తుందో దాన్ని సమాధానపరిచి మనం చేద్దామని ముందుకు రాకపోయిన సమయంలో సంఘం అంతా ఏం చేశారంటే, మేము అక్కడ ఆ సంఘాన్ని పక్కనే ఉంటున్నాం, ఇల్లు ఆ సంఘం పక్కన ఉంటూ చూస్తూ వెళ్తున్నారు అందరూ, కానీ ఎవరు కూడా వచ్చి వాళ్ళు ఇట్లా అసమాధానంగా ఉన్నారే, వాళ్ళు ఏ విషయంలో ఉన్నారు అన్న ఆలోచనలో ఎవరికి తోచలా రాలా. అటువంటి సమయంలో అందరూ ఆయననే వెనకేసుకుంటూ అట్లనే ఉంటున్నారు, కానీ నాకు ఆయనకి ఏమీ మాకు అభ్యంతరమైన కార్యం ఏం లేదు, చిన్నదన్నమాట. ఆ చిన్నదే దాన్ని ఏమైందంటే, ఎప్పుడైతే మనము ఒకరినొకరము సమాధానపరుచుకోకుండా, కలుసుకోకుండా, ఒకరినొకరు క్షమించుకోకుండా ఉంటామో, దీన్ని ఏం చేస్తుందంటే దూరపరిచేదిగా ఉంటున్నది. కనుక ఏమైందంటే అక్కడ నుండి మాకు దూరమయ్యే స్థలంగా అయిపోయింది అన్నమాట.
నేను అప్పటి నుండి అనుకుంటా ఉన్నా, ఎందుకు ప్రభువా మనకి దేవుని పనిలో ఆసక్తిగా ఉంటున్నానే, ఎందుకు నాకు ఇటువంటి అభ్యంతరమైన కార్యాలు వచ్చింది? దేవుని పని చేయటానికి ఎల్లప్పుడూ దేవునిలో ఉండాలా? దేవుని పని చేయటం అంటే, దేవునితో కలిసి ఉండటం అంటే నాకు ఎంతో ఆశగా ఉంటుంది అనమాట. ఆ సమయము ఈ సమయము అని కాకుండా ఏ సమయంలో కూడా ఏది జరిగినా కానీ వెంటనే ఫోన్ చేసినా వెంటనే మేము అందుబాటులో ఉండి వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకంటే దేవుని పని కోసం అశ్రద్ధ చూపకుండా అటువంటి దేవుని పని చేయాలా అని ఆశ ఉంటున్న నా జీవితంలో ఎందుకు ప్రభువా నాకు ఇలాగ ఉంటున్నా అని నేను ఎన్నో సమయాలు ఆలోచిస్తూ సరే ఏది అయినప్పటికీ మనము కృంగిపోకుండా దేవుని మందిరాన్ని మనము వదలకుండా మనకి ఎక్కడైతే సమాధానంగా ఉంటుందో అక్కడికి వెళ్దామని మేము కుటుంబంగా వెళ్తూ ఉన్న సమయంలో దేవుని నేను వేడుకుంటూ ఉన్నా, ప్రభువా నాకు ఇచ్చిన తలాంతును, మీరు ఇచ్చిన గొప్ప ఈ కృపను నీ సన్నిధిలో నీలో నేను ఎదగాల ఉపయోగపడాలా అని నాలో ఒక తపన ఆశ ఉంటూ ఉన్నప్పుడు అయితే ఇదంతా వచ్చి దేవుని యొక్క ప్రణాళిక అనమాట. వాక్యంలో ఒక వాక్యం ఉంటుంది, దేవుని బలిష్టమైన నీడలో మనము కాచుకొని ఉంటే ఏమంటారంట, తగిన కాలమందు తగిన సమయంలో ఆయన హెచ్చిస్తాడంట. తగిన కాలమందు తగిన సమయంలో ఆయన బలిష్టమైన చేతుల కింద మనము కాచుకొని ఉండాల. ఆ విధంగా దేవుణ్ణి నేను కనిపెట్టుతూ నాకు ఎప్పుడో అన్ని ఏ సంఘాలు చిన్న సంఘాలు పోయినప్పుడల్లా నాకు ఆశ ఉండేది, ఏం ప్రభువా నాకు మీరు ఇచ్చిన ఇవన్నీ నేను నీలో ఉపయోగపడాలా అని నాకు ఎంతో ఆశగా ఉండేది. ఈ ఆశను దేవుడు మనం కాచుకొని ఉంటే ఆ దేవుడు ఏం చేశాడు, తగిన కాలం ముందు తగిన సమయంలో ఆ బలిష్టమైన కాలం కింద మనం కాచుకొని ఉంటే ఆయన హెచ్చిసేవాడుగా ఉంటున్నాడు. అది ఆ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చినారు. ఊహకు అందని గొప్ప కార్యాలు, మనం ఊహించని కార్యాలు దేవుడు మన జీవితంలో చేయ శక్తి గలవాడు. కనుక ఈ విధంగా మనం దేవుణ్ణి మనం కాచుకొని ఉండాలా అనేది దేవుడు నాకు నేర్పించాడు. ఈ విధంగా అప్పుడు మేము దేవునిట ప్రార్థిస్తూ వేడుకుంటూ అట్లా ఉన్నప్పుడు మేము ఉంటున్న ఈ ఊర్లోనే ఎక్కడైతే మనకి సమీపంగా ఉంటున్నదో అక్కడే మనం పోయి ఏ భాష అయినా కానీ మనము దేవుని ఆరాధించి మనము ఇంటికి వద్దాం కుటుంబంగా అని ఆలోచనతో మేము ఇక్కడ దగ్గరలో ఉంటున్న ఎప్పుడు వెళ్తూ ఉన్నాము. సరే, ఇక్కడ వెళ్తూ ఉంటున్న సమయంలో నాకు దాదాపు 3 సంవత్సరాలుగా ఇంటికి వచ్చి ఇక్కడ ఈ స్థలంలో దేవుని ప్రార్థన జరిపించాలా అనే తలంపు దేవుడు నాకు ఇస్తూ ఉన్నాడు. నేను ఇట్లా ఇంటికి పోయేటప్పుడు ఇట్లా ఈ దారి సందులో చూస్తూ ఉంటున్నా, ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు ఉంటారా, వాళ్ళు కలిసి మాట్లాడదామా అని చూస్తే నాకు ఎవరు ఇక్కడ తెలిసిన ఎవరు లేరు. అంటే లాక్డౌన్ తర్వాత, అంటే లాక్డౌన్ టైంలో డాక్టర్ గోపాల్ దాస్ అంకులు ఆయన దేవుని మహిమలోకి తీర్చబడ్డారు. అంతకుముందు ఆయన ఒక్కడే నాకు తెలుసు ఈ కుటుంబంలో.
ఆయన ఒక్కడే ఈ కుటుంబంలో నాకు ఇల్లు ఇంటి కూడా వచ్చింది లేదు, కానీ ఆయన అక్కడ ఎంఆర్ నగర్ చర్చికి వస్తున్నప్పుడు ఆయన నేను పికప్ చేయటం కానీ డ్రాప్ చేయటం కానీ ఈ విధంగా నేను ఉన్నప్పుడు ఆయనతోటి నాకు అనుబంధం, స్నేహబంధం ఎక్కువ పెరిగిందనమాట. అదేవిధంగా ఆయన వాక్యం చెప్తున్నప్పుడు ఆయన వాక్యాన్ని నేను బాగా విని ఆయన చెప్పే వాక్యాన్ని నేను ప్రశ్నలు వేస్తున్నప్పుడు ఆయనకి ఎంతో సంతోషంగా ఉండేది. ఆయన అంత పెద్ద అయినా కానీ నన్ను ఏమంటారంటే, బ్రదర్ நீங்க மட்டும்தான் பிரதர், நீங்கள் கரெக்டாக நீங்கள் இந்த வசனத்தை கேட்குறீங்க మెసేజ్, எனக்கு ரொம்ப సంతోషం అని ఆయనకి ఎంతో సంతోషంగా ఉండేది. ఎందువల్లంటే ఆయన అంత పెద్ద అయినా కానీ ఆయన విసిగేసుకోకుండా ఆయన మెసేజ్ చెప్పేటప్పుడు కొన్ని సందర్భాల్లో ట్రాన్స్లేట్ చేసి ఆయనే విసిగించుకుంటాడు. ఏంది ఇంకా చెప్తాను, తొందరగా ముగించాను అన్న రీతిగా ఆయన చెప్పే ట్రాన్స్లేషన్ కూడా తప్పు చెప్పి ఇలా చేసేవాడు. అయినప్పటికీ ఆయన దేవుని ఒక్కడే నడుచుకుంటూ వస్తూ ఆయన ఒక్కడే నడుచుకుంటూ పోతుంటాడు ఆయన కుటుంబంలో. అంటే ఆయనకి ఆశ ఏంటంటే దేవుని పని చేయాలా, దేవుని వాక్యం ప్రకటించాలా, ఒక్కరికైనా చెప్పాలా, ఒకరైనా వినాలా అన్న ఆశ అన్నమాట. అటువంటి దినాల్లో ఆ కుటుంబంలో అంకుల్ మాత్రమే నాకు తెలుసు. దాని తర్వాత అంకుల్ లాక్డౌన్ టైంలో ఆయన దేవుని మహిమ చేసిపోయిన తర్వాత 2022-23 నుండి నేను ఇంటికి అప్పుడప్పుడు వస్తూ చూస్తూ ఉన్నా, ఎవరైనా మనకు దొరుకుతురా ఇక్కడ ప్రార్థన ఇస్తారా మనం ప్రారంభించడానికని. చూస్తున్నప్పుడు ఎవరు నాకు పరిచయం లేదు ఇక్కడ. దాని తర్వాత 2025లో నేను దేవరంతో మాట్లాడి ఈ విధంగా ఎట్లా మనము పరిచయం స్టార్ట్ చేయాలా ఇక్కడ అనుకున్నప్పుడు దేవరాము జోష్మాలో ఉంటున్న పెద్దలతో మాట్లాడి దాని తర్వాత ఈ పరిచయను ప్రారంభించడానికి మేము ముందుకు సాగాము. ఈ విధంగా ఆయన కార్యాలు ఎలాంటివి అంటే మన జ్ఞానానికి మించినవి అన్నమాట. మన జ్ఞానానికి మించినవి ఆయన కార్యాలు అద్భుతమైనవి. మనము ఒకటి ఆలోచిస్తాము, దేవుడు ఆలోచన ఎలాంటిది అంటే నువ్వు చిన్నది ఆలోచిస్తే మనకి ఎలాంటి దేవుడు ఇస్తాడంట, రెండంతలుగా ఆయన ఆలోచన ఉంటుంది అన్నమాట. ఆశీర్వాదము అటు ఇస్తాడు. ఆయన పని చేయటానికి చిన్నగా మనం వచ్చినట్లయితే సమస్తమును సమకూరుస్తారనమాట. అది రోమాలో చూస్తున్నాము. రోమా 2:8 రోమియోలకు 8వ అధ్యాయము రోమియోలకు 8వ అధ్యాయము 28వ వచనము. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి ఎరుగుదము. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, దేవుని ప్రేమించే వారికి అనమాట. మనము మొట్టమొదటిగా ఏం చేయాలా, ఆయనను ప్రేమించాలా. ఆయన ప్రేమను ఎరిగి ఆయన ప్రేమించినట్లయితే మనకి ఏం చేస్తాడు, ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి దేవుని ప్రేమించాలా. అటు తర్వాత ఆయన సంకల్పం చెప్పున పిలువబడాల. ఆ పిలువబడిన వారికంట ఏముండంట, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. సమస్తమును ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు ఉన్నట్లు దేవుడు ముందుగా ఎవరిని ఎరిగినో వారిని కుమారుడితో స్వరూపం కలుగుటకై ముందుగా వారిని నిర్మించెను. కనుక దేవుడు ఆయనను మనము ప్రేమించాల. ఇంకా మనము మత్తయిలో చూసినట్లయితే ఆయన యొక్క రాజ్యాన్ని, ఆయన నీతిని మనము మొట్టమొదటిగా వెతకాల.
ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం ఎదిగినట్లయితే అటుపిమట మన జీవితంలో అన్ని అనుగ్రహిస్తాడు. కనుక ఇవన్నీ నా జీవితంలో రాతపూర్వకంగా దేవుడు నా జీవితం నెరవేర్చాడు అన్నమాట. నేను గ్రహిస్తున్నాను. ఎందుకంటే ఎంతటి వారం అండి మనము. ఆయన మనము ఇంతగా హెచ్చించుటకు, ఇంతగా మనల్ని దీవించడానికి మనం ఏ పాటి వారము? ఎప్పుడు మనము నశించిపోయేవారు. అంతకుముందు ఒక పాట పాడుకున్నాం, పాపి వినైనా మన కొరకు ఏం చేశాడు? తన ప్రాణాన్ని ఇచ్చాడు. మన పాపులము తన ప్రాణాన్ని ఇచ్చి వాళ్ళను ఏర్పరచుకున్నాడు. కనుక ప్రేమిటి వల్లరా, ఇటువంటి గొప్ప దేవుని మనము తెలుసుకుంటకు మనం వచ్చినామన్నమాట. ఇటువంటి గొప్ప దేవుని మనము ప్రార్థించుటకు, ఆరాధించుటకు, గణపరచుటకు మనం వచ్చినాము. మరి ఈ దేవుని మనము ఆరాధించకుండా, ఈ దేవుని బలిష్టమైన ఆయన కాపుదలలో ఉండకుండా, కాచుకొని ఉండకుండా, మనకి ఏదో చేయలేదు, అది చేయలేదు మనం అనుకుంటే అది వ్యర్థమన్నమాట. ఆయన చేస్తాడు. ఎప్పుడు చేస్తారంటే, మొట్టమొదటిగా ఆయనను ప్రేమించాల, దేవునిని ప్రేమించాల. ప్రేమించినప్పుడు మన జీవితంలో కూడా సమస్తమును సమకూడి జరిగిస్తారనమాట. ఆయన ప్రేమించకుండా, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనము వెదకకుండా, మనకి అవి కావాలా ఇవి కావాలా అని మనం ఆలోచించినట్లయితే అది జరగకూడని కార్యము. ఈ లోకంలో నమ్ముకున్న అందరూ ఎలాగ ఆలోచిస్తున్నారంటే, ఈ లోకరీతిగా ఆశీర్వాదం కొరకు ప్రాకులాడపడుతున్నారు. ఈ లోకరీతిగా ఆశీర్వాదం దొరికితే చాలని ఎదురు చూస్తున్నారు. కానీ మనం మొట్టమొదటిగా పాట పాడి చూసినట్లయితే, ఆయన చేసిన కార్యాలన్నీ నూతనమైనవి. ఆ నూతనమైన అనుభవంలో మనము కూడా రావాలని దేవుడు కోరుచున్నాడు. అటువంటి ఆత్మీయమైన అనుభవంలో, ఆత్మీయమైన అటువంటి జాబితాలో ఆత్మీయమైన అనుభవంలో కలిగి మనము జీవించాలని దేవుడు కోరుచున్నాడు. కనుక ప్రేమిటి వాళ్ళారా, ఈ విధంగా నా జీవితంలో దేవుడు నెరవేర్చినాడు. దావీదును మనము సాదృశ్యంగా తీసుకొని, దావీదు ఎలాగా ఆయన ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుడు ఎక్కించాడో, ఆ విధంగా మన జీవితంలో కూడా దేవుడు ఎక్కిస్తాడు. ఎప్పుడైతే ఆయన కొరకు కాచుకొని, ఆయనను మనం ప్రేమించి, ఆయన మందిరాన్ని ప్రేమించి, ఆయన ఎడల మనము భక్తి భయము కలిగి జీవించి ఉన్నట్లయితే మన జీవితంలో కూడా ఇటువంటి అనుభవంను మనం కలిగి జీవిస్తామని దేవుని వాక్యం మనకి తేట తెలియపరుస్తుంది. కాబట్టి ఈ విధంగా మన జీవితంలో కూడా ఉండటకు దేవుడు మన సహాయం చేయను గాక. అటువంటి ప్రార్థనా పరులుగా దావీదు కలిగిన ఆశను, ప్రార్థనను మనం కూడా కలిగి జీవించాలని ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న రీతిగా దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుంటాం. మరి మనం ఇక్కడ నిమిత్తం మనం
ఇక్కడ ప్రారంభించామనేటువంటిది మనసులో ఉంచుకొని మరి దానికి తగిన రీతిగా ఇప్పుడు మనం విన్న వాక్యం ప్రకారం కూడా మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో మనం ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులమై ఉన్నప్పుడు ఆయన తగిన సమయం చూసి హెచ్చించేటువంటి దేవుడిని జ్ఞాపకం చేసుకొని మనల్ని ఆ రీతిగా హెచ్చించగలిగినటువంటి దేవునికి మన కోరికలను నెరవేర్చి మన ఆశలను నెరవేర్చి మన కార్యములన్నీ సమకూర్చి మనకు సమకూర్చేటువంటి దేవుని పాద సన్నిధిలో మనము కనిపెట్టుకొని ప్రార్థించడం ద్వారా తగిన సమయంలో దేవుడు తన కార్యమును జరిగించి తన నామాన్ని మహిమపరుచుకుంటాడు. కాబట్టి ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేయండి క్లుప్తంగా. ఆలోచనకర్త, ఓ బలవంతుడు దేవానితుడు తండ్రి, సమాధానం అధిపతి మా ప్రభు, పదాలు పొందుకున్న ఆయన ఆమెస్తులయ్యా, ఆమె స్తోత్రం రాజా, ఆమె స్తోత్రం దేవా. ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ యొక్క మా దేవ ఈ సాయంకాలం ఈ ప్రభు దినంలో నా తండ్రి, ఈ ప్రేక్షల్లో మా దేవ తండ్రి, మేము కొద్ది మందిగా చేరి అయా మీ నామం పేరట మా ప్రభు తండ్రి మేము ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని తిన్నాను పెట్టి ప్రభు స్తోత్రాలు వందనాలు తండ్రి. నాయన ఈ యొక్క కోడికలో పాల్గొన్నటువంటి మీ బిడ్డలందరి కొరకే వందనాలు తండ్రి. నాయన ఇదిగో సమయంలో మా మీ బిడ్డలు మా తండ్రి మీ యొక్క నాది మీ సంకల్పను బట్టి ప్రభువా అయా దేవా తండ్రి ఈ స్థలంలోకి తీసుకొని వచ్చిన తండ్రి దేవా అయా తండ్రి మరి మొదటి పేతురు మా తండ్రి నాయన 5వ అధ్యాయంలో నా ఆలోచన ప్రకారం మా తండ్రి దేవుడు ఎవరైతే మా తండ్రి నాయన దీన మనసులై మీ బలిష్టమైనటువంటి చేతి కింద మా తండ్రి కనిపెట్టుకుంటారు, అటువంటి వారిని మా తండ్రి మీరు తగిన సమయం చూసి వారిని హెచ్చించే దేవుడు అని మా ప్రభువా ఇక్కడ మీరు రుజువుపరుచుకొని ఈ బిడ్డలు మా తండ్రి మీరు మా ప్రభువా ఈ స్థలముకు తీసుకొచ్చారు. అయా మా తండ్రి మీరు ఏ ఉద్దేశంతో మా తండ్రి ఈ స్థలము తీసుకొచ్చారు ఆ ఉద్దేశం నెరవేర్చుకొని మా ప్రభువా అయా తండ్రి ఈ ప్రాంతంలో నశించిపోతున్న అనేక ఆత్మలు రక్షించబడి రాబో దినముల్లో మా తండ్రి మీ శరీరం ఉన్నటువంటి సంగములు అంగములుగా చేర్చబడి ప్రభువా అయా మా దేవ మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని మహింపరిచి మిమ్మల్ని స్తుతించి దేవా మీ శరీరం తీమి రక్తం తాగి మీలో పాలుభావస్తులు ఉండేటువంటి ఆ రీతిగా మా తండ్రి ఈ యొక్క మందిరాన్ని మార్చి మా ప్రభువా మీ యొక్క కార్యం జరిగించుతారని నమ్ముచు పదాలు బట్టి ప్రార్థిస్తున్నాం. రోజు పెంచండి, కరుణించండి. సమయంలో మా ప్రభువా వచ్చిన మీ బిడ్డల కొరకు స్తోత్రాలు వందనాలు తండ్రి. మా ప్రభువా మా ప్రియమైన మా సోదరుడు తండ్రి నాయన అయా మా తండ్రి దేవా మరి క్యాప్టెన్ మ్యాథ్యూ కొరకు తండ్రి అతని ఆరోగ్యం కృప ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా ముఖ్యంగా తండ్రి తన యొక్క కుమారుడు మా ప్రభువా తండ్రి మా మోసెస్ కొరకు తండ్రి ప్రభువా మా తండ్రి అతను మా తండ్రి మరి వివాహ సంబంధం కొరకు ప్రార్థిస్తున్నా. అయా తండ్రి మీరు ఎక్కడ ఏర్పాటు చేసినారు తండ్రి మీరే మరి ఆ బైక్ సాటైన సహాయం మా తండ్రి సమకూర్చి ఆ కార్యం జరిగిస్తారని నమ్ముచు అతని విషయం ప్రార్థిస్తున్నాం. సహాయం చేయి. ఈ రీతిగా ఎంతమంది మా ప్రభువా యొక్క వివాహ కార్యం కొరకు ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా తగిన సమయంలో వారికి నా తండ్రి తగిన రీతిగా సహాయం చేసి ఆ కార్యం జరిగించమని ప్రభువా ప్రార్థిస్తున్నా. ఓ దేవా తండ్రి అయా మా తండ్రి చదువుకునేటువంటి బిడ్డలకు కూడా జ్ఞానం దయచేసి వారి యొక్క చదువుల్లో మా తండ్రి రానటువంటి ఆ తండ్రి ఎగ్జామ్లు వారు మంచి మార్కులతో పాస్ అయిపోయి వెళ్ళడానికి సహాయం ఇచ్చి ఓ దేవా తండ్రి మరి మా తండ్రి గర్భ సంతానం కొరకు ఎదురు చూసే బిడ్డలకు తండ్రి తగిన సమయంలో వారికి గర్భ సంతానం దయచేయి. అలాగనే మా తండ్రి మరి గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం కొరకై మా తండ్రి వారిని సిద్ధపరిచి ఆయుత్తపరచండి. రోజా కొరకు ప్రార్థిస్తున్నా. దేవా తండ్రి మా తండ్రి ఆ వారంలో మా దేవా తండ్రి మరి ఆమె యొక్క ప్రసవం మా డేట్ ఇచ్చి ఉండగా తండ్రి సహాయం చేసి మా తండ్రి క్షేమకరంగా మా తండ్రి ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు మా తండ్రి మరి క్షేమకరంగా మా తండ్రి మంచిగా మా తండ్రి మరి తల్లి నుండి వేరుపరచడానికి ప్రభు చూపించి సహాయం చేయమని ప్రభువా ప్రార్థిస్తున్నాం.
ఈ రీతిగా నాయన అయా మా దేవా తండ్రి, మరి గత 16వ తేదీ మా తండ్రి ఈ స్థలంలో జరిగిన మా దేవా తండ్రి ఆ కోడికలు మా తండ్రి అనేక మంది మీ బిడ్డలు మా తండ్రి మా దేవుడు తీసుకొచ్చి మీ నా మహింపరుచుకున్నారు తండ్రి. స్తోత్రాలు వందనాలు తండ్రి. దేవా మా దేవా తండ్రి ఇంకా రాబోదినప్పుడు మీ గొప్ప కార్యం జరిగించి నామాన్ని మహింపరుచుకుందరు కాకని దేవా తండ్రి. మరి నాయన గత 4 మా 5 దినములుగా మా ప్రభా ఆ దేవా జహోషమాలు కూడా జరుగుతున్నటువంటి ఆ తండ్రి ఆ మీటింగ్స్లో మా తండ్రి నా మహింపరుచుకున్నారు ప్రభా. మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఈ రీతిగా నా తండ్రి నాయన సర్వలోకంలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘం సమస్త పరిస్థితులందరి కొరకే మీకు స్తోత్రాలు. ఆయా స్థలాలు జరుగుతున్నటువంటి మీటింగ్స్ కొరకైతే స్తోత్రాలు వందనాలు తండ్రి. నాయన ఈ సమయంలో మా ప్రభుత్వ మీ దయగల మీ కృపగల మీ హస్తాల్లో మా తండ్రి మమ్మల్ని మా తండ్రి సమర్పించుకుంటూ దేవా మీరు మాకు చేసిన ప్రతి మీ ఉపకారాన్ని అన్నిటి బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ రాబో దినములు మీ గొప్ప కార్యం అద్భుత కార్యం జరిగించిన మనం మహింపరుచుకుంటారని నమ్ముచు ఈ విన్నపములన్నీ మా తండ్రి చెప్పేసి 3 ప్రకారం మేము అడిగి ఉంచే వాటి కంటే మీరు అత్యధికంగా అనుగ్రహించే దేవుడు నమ్ముచు మీ పాదాలకు సమర్పించి మా ప్రభు మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసం ఐక్య ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ దినం ఈ ప్రేక్షలో కూడి వచ్చినటువంటి మనందరికీ ఇక్కడ ఉన్నటువంటి తన యొక్క బిడ్డలకును సర్వలోకంలో సకల పరిస్థితులకు సదా నడిపించును గాక. ఆమేన్. Thank you.